మేడం నాది మహబూబ్నగర్ మేడం. నాలాగనే మా తెలంగాణ రాష్ట్రం నుంచి అగ్నిపథ్లో కేసులు అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ వచ్చినాము. వీళ్ళంతా మేమే మేడం. దానివల్ల ఇప్పటివరకు నేను గవర్నమెంట్ ఉద్యోగం సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది. దానివల్ల నేను కేసు వల్ల నేను రిటర్న్ పంపించడం జరిగింది. మాకు 2021లో ఆర్మీ రిక్రూట్మెంట్లో మేము అగ్నిపథ్ వద్దు, దాని గురించి మేము పోరాడలే మేడం. మా ఎగ్జామ్ మాకు పెట్టండి, అగ్నిపథ్లో తీసుకున్నా సరే మా ఎగ్జామ్ మాకు కండక్ట్ చేయని మేము నిరసన తెలపడానికి వెళ్తే కొంతమంది దాంట్లో అనుచుగా తీసుకొని దాంట్లో అనర్థాలకు పాల్పడి ఆ కేసులు మాపై అయినాయి మేడం. అందులో మేము ఉన్నందుకు మమ్మల్ని బలి చేసినారు. దానివల్ల మేము వేరే జాబ్లకు అప్లై చేసుకున్న జాబులు వచ్చిన పోలేని పరిస్థితి మేడం. సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది మేడం. ఇది అపాయింట్మెంట్ లెటర్, నేను రిపోర్టింగ్ ఇచ్చిన నీ పైన కేసు ఉందని నేను రిటర్న్ పంపించడం జరిగింది. అప్పుడు మేము లోపల ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏ విధంగా ఆదుకుంటాం, మీ పైన పెట్టిన అక్రమైన కేసులను తీసేస్తామని మాట ఇచ్చారు. దాని గురించి ప్రజాభవన్కి వచ్చాము, అక్కడ అప్లికేషన్ ఇచ్చాము. సార్ గారు ఉంటే కలుద్దాం అనుకున్నాము. మొట్టమొదటిసారి చూస్తున్నాను. మాకు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఏర్పడక ముందే మాకు భరోసా ఇచ్చారు. ప్రజల తరపున ఏదైనా పోరాడడానికి మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటేనే ముందే మనం మాట్లాడాలి విధంగా మాకు ముందే భరోసా ఇచ్చారు. మేము లోపల జైల్లో ఉన్నప్పుడు కూడా మాకు భరోసా ఇచ్చారు. మేము బయటకు వచ్చిన తర్వాత అంటే మా దాంట్లో సగం మంది బెయిల్ సార్ వాళ్ళే తీశారు మేడం. అగ్నిపథ్లో ఉన్న మేము లోపల వెళ్ళినప్పుడు సగం మంది బెయిల్ సార్ వాళ్ళే తీశారు. అప్పుడు కూడా భరోసా ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీపై ఉన్న అక్రమ కేసులన్నీ మేము పోరాడతాం, మీకు భరోసా ఇస్తామని. ఇప్పుడు అది కాదు మేడం, ఇంతమంది మేము ఏజ్ మాత్రం మేము ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది 5 మంది మేము మొత్తం 105 మెంబర్స్ బాధితులం మేడం. మేము తీవ్రవాదులమా, మేము నక్సలైట్లమా, మేము ఏంది అసలు మాకు అర్థమవుతలేదు మేడం. తీవ్రవాదులమా, నక్సలైట్లమా, అసలు వాళ్ళపై మోపే కేసులు వాళ్ళకన్నా క్షమాభిక్ష ఉంటుందేమో కానీ మాకు అంతకన్నా అన్యాయం చేసి అసలు ఈ సెక్షన్లు ఏంది ఒకసారి జూమ్ చేసుకోండి సార్, జూమ్ చేసుకోండి. ఇంత సెక్షన్లు పెట్టి మేము దేశానికి సేవ చేద్దామని మేము ఒక అడుగేసి మేము పోతే అంత రైతు కూలీల బిడ్డలో మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాము. మా ఫాదరు ఫార్మరు, లేబరు, లారీ మీద పోతాడు, పొద్దుగాల లేస్తే మేము దేశానికి సేవ చేద్దామని డిగ్రీలు పీజీలు చేసి గిట పీజీ అయిపోయింది. స్టేట్ మెడలిస్ట్ నేను అథ్లెటిక్స్ రన్స్లా డిగ్రీలు పీజీలు చేసుకుని గిట కానీ 10th అర్హతతో వచ్చింది, 10వ తరగతి అర్హతతో వచ్చిన జీడీ జాబుకు నేను దానికి అప్లికేషన్ చేసుకొని సైన్యంలో పనిచేద్దామని పోతే ఈనాడు ఎవరో అల్లరి ముక్కలు అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే అగ్నిపథ్కు మేము వ్యతిరేకం కాదు, మాకు కండక్ట్ చేసినటువంటి ఎగ్జాము మాకు నిర్వహించాల్సినటువంటి ఎగ్జాము మాకు నిర్వహించండి అని చెప్పేసి మేము శాంతియుతంగా వస్తే ఎవడో అల్లరి ముక్కలు అక్కడ వచ్చి అక్కడ అల్లకల్లోలం చేస్తే సికింద్రాబాద్లో ఆ కేసులన్నీ తీసుకొచ్చి మా మీద వేయడం న్యాయమాది సెంట్రల్ గవర్నమెంట్కి. తక్షణమే మీరు సెంట్రల్ గవర్నమెంట్ గిట్ట దీన్ని ఒకసారి ప్రక్షాళన చేసి మా మీద మోపబడినటువంటి గ్రామీణ కూలీల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు మా కేసులు వెంబడే కొట్టేయాలి. అదేవిధంగా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గిట్ట కేసులు పెట్టింది మా మీద. మాకు అన్న రేవంత్ అన్న మేము చెంచలు కూడా జైలు గిట్ట కనీసం పోలీస్ స్టేషన్ స్టెప్స్ గిట్ట ఎక్కని వాళ్ళు మేము పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంటుందని గిట్ట తెలియని వాళ్ళు మేము తీసుకుపోయి చెంచలు కూడా జైలు వేసిరంటే ఇక ఎక్కడ పోతుంది సమాజం అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రజలు గిట్ట మా గురించి ఒకసారి పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి సార్ గిట్ట మాకు వచ్చి చెంచలు కూడా జైలుకి వచ్చి మేము అందరం చచ్చిపోదాం అనుకున్నాం, ఇజ్జత్కి చచ్చిపోదాం అనుకుంటే ఆ రోజు వచ్చి చేసి భుజం మీద చేసి భరోసా ఇచ్చిండు, తమ్ముడు మీకోసం నేనున్నా, మీకు ఆర్థిక సహాయం కానీ ఎలాంటి సహాయం అయినా రేపు మన ప్రభుత్వం వచ్చినాక మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి అన్నాడు. మాకు కనీసం జైళ్ళకి రానికి డబ్బులు గిట్ట లేకుండా మేడం 50-60 వేలు అయినాయి ఒక్కొక్కరికి. ఆ డబ్బులు గిట్ట సారే మాకు అన్ని పెట్టుకొని ఫ్రీ బెయిల్ ఇప్పించండి మేడం. ఆర్థిక సాయం గిట్ట అక్కడ ఉంటే మాకు సబ్బు రూసుకోవడానికి సబ్బు గిట్ట లేకుండా 5 రూపాయల సబ్బు అక్కడ వచ్చి కూడా మాకు ఆర్థిక సాయం చేసి మాకు కనీస వస్తువులు ఏమేం కావాలన్నది అవన్నీ సమకూర్చిండు. ప్రత్యేక ధన్యవాదాలు.